వందనాలండి. ఈరోజు 8 జనవరి. ప్రార్థనలో ముఖ్య అంశము విశ్వాసము అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 5:40లో ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. తన కుమారుని బ్రతికించమని అడిగిన ప్రధాని యేసయ్యను నమ్మడమే కాకుండా విధేయత చూపించాడు. ఎప్పుడు నేను అంటూ ఉంటాను కదా, విధేయత ప్లస్ విశ్వాసము గివ్స్ విక్టరీ. తన కుమారుని బ్రతికించమని అడిగాడు, నమ్మాడు, వెంటనే వెళ్ళమంటే వెళ్తున్నాడు. విశ్వాసంతో ఇంటికి వెళ్ళటంలో తన విధేయత చూపించాడు. మన సమస్యలన్నీ యేసయ్య తీరుస్తాడని నమ్మడం సరిపోదు, కానీ ఆయన చేస్తాడని క్రియారూపకంగా చూపించాలి. ఒక అవసరం నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ప్రభు వాగ్దానం చేసినట్టు చేస్తాడని నమ్ముతూ జీవించాలి. ఒక విషయం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు అది తప్పక జరుగుతుంది. నేను ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించబోతున్నాను అనే నిశ్చయత వచ్చేంత వరకు ప్రార్థించాలి. అయితే ప్రార్థనకు ముందు ఒక్క క్షణం ఆగి ఆ కోరిక దేవుని చిత్తమా కాదా అని అడగాలి. ఇహలోక తండ్రి నీ ఎదుట ఉన్నట్లు అతను అంగీకరిస్తాడా అని ఆలోచించండి. ఒప్పుకుంటాడనే సమాధానం వస్తే ముందుకు వెళ్ళి దేవుణ్ణి అడగాలి. ఏమాత్రమైన అనుమానం ఉండి ఒక రాయి వేసి చూద్దాంలే, ఒకసారి అడిగి చూద్దాం అనే విధంగా మన విన్నపం ఉంటే తప్పక మన విశ్వాసం తగ్గిపోతుంది. అటువంటి ప్రార్థన మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకమవుతుంది. అటువంటి ప్రార్థన చేయాలనే కోరిక కేవలము మనలోని స్వచిత్తము ఇంకా అపవాది ఈ రెండు పనిచేస్తున్నాయి అన్నమాట. అదే విన్నపంతో తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళడంలో తప్పు లేదు. అయితే ఇందు నిమిత్తము ఎంతో ఎక్కువ విశ్వాసం ఉండాలి. ఏదైనా కావాలని దేవుణ్ణి అడిగినప్పుడు ఓపికతో ఎదురు చూస్తూ విశ్వాసం కలిగి ఉంటే మనం పొందుకుంటాం కూడా, పొందుకునే అవకాశం ఉంది. యేసుప్రభువే స్వయంగా మార్కు 11:24లో ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అని మీతో చెప్తున్నాను అన్నాడు. ప్రార్థనలో యేసయ్యను మాదిరిగా చేసుకోవాలి. మార్కు 14:36లో నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను అని వ్రాయబడింది. మామూలుగా మన ప్రార్థనలన్నీ మన సొంత చిత్తము కోరికలపై ఆధారపడి ఉంటాయి. అవన్నీ జరుగుతాయని దేవుడు మనతో అంటాడు అని ఇష్టపడతాం, అది వినాలని ఆశిస్తాం. అయితే యేసయ్య దేవునికి ఇష్టమైతే ఆయనదే చెయ్యాలి అనే ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ప్రార్థించినప్పుడు మన కోరికలు చెప్పాలి, కానీ దానికంటే దేవుని చిత్తం ప్రాధాన్యత కలిగి ఉండాలి. మన విశ్వాసం తగ్గించే విధంగా ఉండే ప్రార్థనల వల్ల దేవుని వాక్యము ఆయన నిశ్చయత మనకు దొరకవు. అలాంటి ప్రార్థనలు మనలోని అలజడి వల్ల బయటికి వస్తాయి. ఈ అలజడి మన ప్రార్థనలకు జవాబు దొరకదేమో అనే అనుమానం వల్ల కలుగుతుంది. హెబ్రీ 4:3లో విశ్వాసం వల్ల మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించగలము అని వ్రాయబడింది. ఈ విశ్రాంతి మన నిత్య సంతోషమునకు ఒక మచ్చు తునక. విశ్వాసం అంటే దేవుడు తన మాటపై నిలబడతాడనే నమ్మకం. ఎప్పుడైతే ఆందోళన ప్రారంభమవుతుందో అప్పుడే విశ్వాసము అంతమవుతుంది. విశ్వాసం ఉన్న చోట అనుమానము, ఆందోళన ఉండదు అని జార్జ్ ముల్లరు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, ప్రార్థనలో విశ్వాసం అనే ముఖ్య అంశం ఉండాలి అనే సంగతి మాకు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం నాయన. జార్జ్ ముల్లర్ లాగా ఎన్నో ప్రార్థనలు ఆయన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీరు నెరవేర్చారు నాయన. అదేవిధంగా మేము విశ్వాసంతో ప్రతిదీ మిమ్మల్ని అడిగేదానికి, మీ చిత్త ప్రకారమైన ప్రార్థన చేసేదానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.